బడ్జెట్ లో కీలకమైనటువంటి అంశాలే వచ్చాయని చెప్పొచ్చు. ముఖ్యంగా వేతన జీవులకు కొన్ని వరాల జల్లుగానే చెప్పుకోవచ్చు. కానీ ప్రాక్టికల్ గా అదేది మాకు సాధ్యపడుతుందా లేదా అనేటువంటి అనుమానాలు చాలా మంది వేతన జీవుల్లో కనబడుతున్నాయి. ముఖ్యంగా స్లాబ్ ట్యాక్స్ సంబంధించినటువంటి అంశాలు రెండుగా తీసుకోవాలి. ఒకటి 2 పాయింట్లు ఇక్కడ ఇంపార్టెంట్. ఒకటి 12 లక్షల వరకు నో ట్యాక్స్ బెనిఫిట్ గా ప్రకటించారు. మరోవైపు సీనియర్ సిటిజన్ సంబంధించినటువంటి ట్యాక్స్ రిడక్షన్ స్కీమ్ అంటే టీడీఎస్ సంబంధించినటువంటి అంశం కూడా 50,000 నుంచి ₹1,00,000 తీసుకొచ్చారు. ఇది ఖచ్చితంగా ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు. కానీ 12 లక్షలకు సంబంధించినటువంటి వ్యవహారమే గతంలో కేవలం ₹7,70,000 యాన్యువల్ ఇన్కమ్ ఉన్నటువంటి వ్యక్తి ₹70,000 అదనంగా వచ్చినందుకు ఖచ్చితంగా అతను ట్యాక్స్ చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. కానీ ఇప్పుడు 12 లక్షల వరకు కూడా సంపాదించిన యాన్యువల్ ఇన్కమ్ ఉన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా ట్యాక్స్ పే చేయకుండా ఉండాల్సిన అవసరం ఉంటుంది అనేది వాళ్ళు చెప్తున్నమాట. కానీ ప్రాక్టికల్ గా ఇవన్నీ కూడా సాధ్యపడేటువంటి అంశం ఉండదు. గతంలో 12 లక్షలు సంపాదించినటువంటి వాళ్ళు దాదాపు 25 నుంచి 30% వరకు పే చేయాల్సినటువంటి పరిస్థితులు ఏటీసీ ఫామ్ అదంతా కూడా తీసుకుంటే 25 నుంచి 30 లక్షల రూపాయలు 25 నుంచి 30% వరకు కూడా ట్యాక్స్ పే చేసాం. ఇప్పుడు ఆ పరిస్థితి ఉండదు అనేటువంటి విషయాన్ని ప్రాక్టికల్ గా వేతన జీవులు చెప్తున్నారు. సో 12 లక్షల వరకు ఇచ్చినటువంటి ట్యాక్స్ రిలీఫ్ అనేది కేవలం ప్రాక్టికల్ గా సాధ్యపడదు అనేటువంటి ఒక వాదన వినబడుతోంది. కానీ ఖచ్చితంగా ఇది పెద్ద బెనిఫిట్ అనేది మరొక వాదన. సో భిన్నమైనటువంటి వాదనలు వినబడుతున్నాయి. ఒక్కసారి న్యూ ట్యాక్స్ స్లాబ్స్ చూస్తే న్యూ స్లాబ్స్ చూస్తే సో ఇవి ముఖ్యంగా ఉపయోగపడతాయని చెప్పుకోవచ్చు. ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించినటువంటి వ్యవహారాల్లో ఈసారి బడ్జెట్ లో కీలకమైన ప్రకటనలు అయితే నిర్మలా సీతారామన్ నుంచి వచ్చాయి. అలాగే ఇందాక మీరు అన్నట్టుగా ఎంఎస్ఎంఈలకు సంబంధించి అలాగే మహిళలకు ముఖ్యంగా రుణాలు ఇచ్చేటువంటి అంశంలో చాలా కీలకమైనటువంటి ప్రకటన చేశారు. ప్రత్యేక బడ్జెట్ ని కేటాయిస్తున్నట్టుగా ఆమె చెప్పారు. రైట్, థ్యాంక్ యూ గోపాల్ కృష్ణ.